శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడే ప్రజలకు రక్షణ ఇవ్వడం జరుగుతుంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం జరుగుతుంది, ప్రజారంజకమైన పరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయలేదు, పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించింది. కేసీఆర్ అడగలేదు, మోడీ ఇవ్వలేదు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, సాగునీటి పారుదలలో జాతీయ ప్రాజెక్టు కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కూడా ఈ మధ్యనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, 10 సంవత్సరాలు తాత్సారం చేసింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి అయి ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనం తీసుకొచ్చి జమ చేస్తా అని చెప్పిండు. కానీ ఇంతవరకు చిల్లి గవ్వ కూడా వేయలేదు. రైతుల ఆదాయాన్ని 2 చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు రైతులు పెట్టుబడి కూడా రాక, గిట్టుబాటు ధర లేక ప్రపంచంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న దేశంగా భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు పరిణామాలు జరుగుతున్నవి. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే 16 నెలలు నిర్విరామంగా పోరాటం చేసి వందలాది మంది రైతులు చనిపోయినా మోడీ గారి ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు. ఈ దేశంలో ఉండే ప్రతి పేదవాడికి 2022 లోపల పక్కా ఇల్లు ఇస్తామని చెప్పి గత ఎన్నికల్లో మోడీ గారు హామీ ఇచ్చి ఈరోజు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పేదవాడికి కూడా ఇల్లు కట్టివ్వలేదు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర కాదు, రైతుల ఆదాయాన్ని 2 చేస్తామని ఎన్నికలలో బీజేపీ హామీ ఇచ్చి హామీ కూడా అమలు చేయలేదు. కనీస మద్దతు ధర కూడా ఈరోజు రైతులకు అందని పరిస్థితి ఉన్నది.